నాగారి క్యారెక్టర్ ఒక బిలియనర్ లైఫ్లో అన్నీ చూసి ఈ తర్వాత లైఫ్ ఇలాగే జరుగుతాయి అని అక్సెప్ట్ చేసే ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి ఏం కావాలో అది నమ్మకంతో ఒక బిలియనర్ అంటే బిలియనర్. నాగారు మామూలుగా చూడడానికి కూడా అలాగే ఉంటున్నారు, బట్ ఇంకా జస్ట్ మేడ్ ఇట్ ఆల్ ద మోర్ ఓవర్ ద టాప్. అండ్ ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. నాకు నాగారితో పని చేయడం ఒక ప్లెజర్. ఐ ఆల్వేస్ విల్ రిమెంబర్. అండ్ ఆ రిలేషన్షిప్ నాకు దొరికింది. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎన్నో విషయాలు మన ఇద్దరు మాట్లాడడం, షూటింగ్ జరుగుతున్నప్పుడు, ట్రావెల్ చేస్తున్నప్పుడు. వీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ టుగెదర్. థ్యాంక్ యూ సార్. ఐ వాస్ అట్ హోమ్. ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోలో కూడా ఐ ఫెల్ట్ లైక్ ఎ కింగ్. తమ్ముడు అన్నారు, బట్ కింగ్ లాగా చూసుకుంటారు నన్ను. ఐ వాజ్ సో గుడ్ టు బీ హియర్. చాలా రోజుల తర్వాత నేను నా సీనియర్ తమన్నా గారితో పని జరిగింది. సో వీ హ్యాడ్ అ గ్రేట్ టైం. ఏదో నేను ఫస్ట్ హీరో కాబట్టి ర్యాగింగ్ కూడా చేసింది షూటింగ్ స్పాట్స్లో, ర్యాగింగ్ అని జరిగింది. బట్ తమన్నా, యూ హ్యాడ్ దట్ గ్రేట్ జాబ్. నేను సర్టిఫికేట్ ఇస్తున్నాను, బ్లెస్సింగ్. బట్ ఐ షుడ్ సే సూపర్ జాబ్. అది మీరు ఆ కాస్ట్యూమ్స్ నుంచి కాస్ట్యూమ్ క్యారీ చేసే విధం కానీ, రియాక్షన్స్ కానీ అన్నీ కొత్తది, రియల్లీ కొత్తది. సో ఇట్స్ గోన్ బి ఎ ఫ్రెష్ ఫిల్మ్. అందరికీ ఒక ఫ్రెష్ ఫిల్మ్. అందరూ సినిమా చూస్తున్నప్పుడు నవ్వుతూనే ఉన్నారు, ఏడతారు. యూ విల్ ఎంజాయ్ అలాంటి ఒక సినిమా అది. అండ్ సో హ్యాపీ. ఈ డైరెక్టరు ప్లెజర్ టు వర్క్ విత్ దిస్ గై. షూటింగ్ స్పాట్స్లో ఉన్నప్పుడు అంత ప్రేమ, అంత డెడికేషన్, అది ప్రజలకు తీస్తున్నప్పుడు అది అంత కరెక్ట్గా రావాలి. 2 years వర్క్ చేసి ఏదో రీమేక్ అంటున్నాడు. రీమేక్ కాదు, ఇది అడాప్టేషనే. 40-50 సీన్స్, కొత్త సీన్స్ ఉన్నాయి. డైలాగ్స్ మొత్తం ఈజ్ రిటన్ ఫ్రెష్ డైలాగ్స్, క్యారెక్టరైజేషన్స్. అడాప్టేషన్ ఇస్ సో డన్ సో బ్యూటిఫుల్లీ. గ్రేట్ మ్యూజిక్ గోపిసుందర్ గారు ఇచ్చారు. పిఎస్ వినోద్ గారు, సునీల్ బాబు అందరూ కలిసి ఒక డ్రీమ్ టీమ్ లాగా ఈ సినిమా జరిగింది. అండ్ ఐ షుడ్ సే ఇట్ ఇస్ బికాస్ ఈ స్టోరీ ఎక్కడో జరిగే ఒక ట్రూ స్టోరీ. అండ్ దట్ పాజిటివిటీ వాజ్ క్యారీడ్ ఆల్ త్రూ. వీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్. థ్యాంక్ యూ. ఈ సినిమా కూడా ఐ థింక్ డెఫినెట్లీ పీపుల్ విల్ లైక్ ఇట్. అండ్ పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. టైం 2 రకాలు. ఒకటి గుడ్ టైం, 2 బ్యాడ్ టైం. అమ్ము నా ప్రాణం. నేను 5th చదివేటప్పుడు తను 3rd క్లాస్లో జాయిన్ అయింది. తను చిన్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడూ అనుకోలేదు తను పెద్ద అయ్యాక ఇంత అందంగా తయారవుతుంది.